హలో ఎవ్రీవన్, ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా పెసరపప్పు కాంబినేషన్తో బీన్స్ అండ్ క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు 5-6 వెల్లుల్లి రెబ్బలు, 7-8 దాకా తుంచిన ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. దినుసులన్నీ బాగా ఏగిన తర్వాత అందులోనే అరకప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగానే తరిగి పెట్టుకున్న 2 కప్పుల బీన్స్, 1 కప్ క్యారెట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. పది నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ 80% వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు ముందుగానే గంట సేపు నానబెట్టిన పెసరపప్పును ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరో 5 నిమిషాలు మూతపెట్టి మగ్గించుకోవాలి. మరీ ఎక్కువగా మగ్గించకూడదు. పెసరపప్పు కొద్దిగా పలుకులుగా ఉంటేనే రుచిగా ఉంటుంది. మరీ ముద్దగా అయితే తినడానికి బాగుండదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే సాల్ట్ వేసుకుంటే పెసరపప్పు సరిగ్గా మగ్గదు. అందుకనే నేను ఇప్పుడు వేస్తున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు కాంబినేషన్తో బీన్స్ అండ్ క్యారెట్ ఫ్రై రెడీ. ఈ ఫ్రై అన్నంలోకి, చపాతీలోకి మరియు రసం కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు ఇష్టమైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.